హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను ఆల్రెడీ బిగ్ బాస్ది అయిపోయింది సో దాని గురించి మాట్లాడుకుందాం మనం. నేను నామినేషన్స్లో నాకు కొంచెమన్నా మెచ్యూర్డ్గా లేకపోతే సిల్లీగా మాటలు అనిపించింది ఒక శేఖర్ భాషనే. అంటే పర్సనల్గా బయట తను నచ్చారని కాదు, లోపల తను బిహేవ్ చేసే విధానం కూడా చాలా బాగుంది. ఎందుకంటే తను మొన్న ఆరెంజ్‌తో అది ఆడినప్పుడు కూడా అది తప్పు అని నేను చెప్పాను. సేమ్ అలాగే తను ఆల్రెడీ తను చీఫ్ కాదు అని చెప్పేసి చెప్పినప్పుడు, రీజన్స్ వాళ్ళు చెప్పినప్పుడు ఫస్ట్ తను యాక్సెప్ట్ చేశాడు. తర్వాత ఎవరైతే చీఫ్ చేశారో వాళ్ళ వేరే సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు కంట్రోల్ తప్పి బిహేవ్ చేయడం చూసి తను అడిగారు, మీరు నాకు ఈ రీజన్స్ చెప్పారు కదా, బట్ ఇప్పుడు తను చేసింది ఏంటి అని చెప్పి తను వెంటనే అడిగేశాడు. సో ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అది అక్కడితో సార్ట్అవుట్ చేసుకున్నాడు శేఖర్ భాష అని నాకు అనిపించింది. ఇంకొకటి నిన్న బేబక్కను కూడా నామినేట్ చేశాడు అండ్ రీజన్ చెప్పాడు. ఫుడ్ డిలే లేకపోతే ఫుడ్ విషయంలో కేర్ తీసుకోవాలనో చెప్పాడు. నాకేమనిపించిందంటే చెప్పడం కరెక్టే, బట్ పర్సనల్గా ఈ విషయాన్ని ఇంకా ఎక్కువగా తనతో అర్థమయ్యేలాగా, మేబీ తనకు అర్థమయ్యేలాగా ఎక్కువ చెప్తే బాగుండన్న ఫీలింగ్. జస్ట్ ఎందుకంటే మనం చేసే పని ఒకళ్ళతో ఇద్దరితో లింక్ అయింది కాదు, అందరికీ ఫుడ్ అవసరం కాబట్టి మేబీ అది బాగుంటుందేమో. తర్వాత కొంచెం అన్నీ సిల్లీగా అనిపించినాయి. దాని గురించి మాట్లాడుకుని కూడా కొన్ని అయితే వేస్ట్. ఇంకైతే మణికంఠ గురించి మాట్లాడుకోవాలి. మణికంఠ గురించి ఏంటి అంటే మేబీ తంబి నువ్వు ఫీల్ కాకు, ఎందుకంటే వాళ్ళు నిన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేయట్లేదు. ఎందుకంటే లేదు, నిన్ను అర్థం చేసుకొని నీ దగ్గరకు వచ్చి కన్సోల్ చేద్దామని చూస్తే నువ్వేమో వాళ్ళని విసుకుంటావు, ఇంకేవేవో అంటావు, నాకు తెలుసు అంటావు, మైండ్ గేమ్ అంటావు. మైండ్ గేమ్ అనేది బ్రో, నీ నీ నువ్వు అలా డల్గా కూర్చొని నువ్వు ఆలోచించుకుంటే దానిలో మైండ్ గేమ్ ఎక్కడుంది? వాళ్ళు వచ్చి నేను కన్సోల్ చేయాలంటే దానిలో మైండ్ గేమ్ ఏముంది? సో మైండ్ గేమ్కి లేకపోతే ఫిజికల్ గేమ్కి లేకపోతే ఒక ఎమోషన్ చూపించడానికి వాళ్ళు వచ్చి నేను కన్సోల్ చేయడం కానీ లేకపోతే వాళ్ళు నీతో మాట్లాడి ఆ ఎమోషన్ కానీ అర్థం చేసుకోవడానికి ట్రై చెయ్యి. 20 to 29 ఏజ్ అనేది నాకు తెలిసి ఇప్పుడు మన ఇద్దరం ఆల్మోస్ట్ సేమ్ ఏజ్, కాకపోతే నీకన్నా నేను కొంచెం మంత్స్ పెద్ద అంతే. బట్ నాకు తెలుస్తుంది 20 to 29 years మనం ఎన్నైతే స్ట్రగుల్స్ చూస్తామో, దీనిలో సక్సెస్ చూస్తాము, స్ట్రగుల్స్ చూస్తాము, ఇవన్నీ చాలా స్ట్రాంగ్ మన మైండ్ని చాలా స్ట్రాంగ్ చేస్తే, మన థింకింగ్ ప్రాసెస్ని చాలా చేంజ్ చేస్తాయి. అలాంటిది